హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ఈ 2026లో మీ పార్ట్నర్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి మీకోసం అనేది ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి, నాకు తెలుసు. నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో, సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది అంతే. ఓకే. మేబీ ఇక్కడ మీ పార్ట్నర్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా, ఆర్ మీ ఇద్దరు సెపరేషన్ కానీ, బ్రేకప్ సిట్యుయేషన్‌లో ఉన్నా కానీ, ఎలా ఉన్నా సరే ఈ 2026లో మీ పార్ట్నర్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతారు? మీకోసం వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్. మేబీ మీ పార్ట్నర్ అంటే మేబీ వాళ్ళు మీ హస్బెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇష్టపడే పర్సన్ అవ్వచ్చు, మీరు లవ్ చేసే వ్యక్తి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు అట్లీస్ట్ 3 టైమ్స్ మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, చూడండి. మీ సిట్యుయేషన్‌కి సింక్ అయితే తీసుకోండి. లేకపోతే అది మీకు సంబంధించింది కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయొచ్చు. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి అయితే గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినా, నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినా సరే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీ అనేది కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజ్ కూడా తప్పకుండా వస్తుంది. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. యూనివర్స్, ఏంజెల్స్. సో, మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలి అనిపిస్తే గనక స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. ఆ పర్సన్‌కి మీరంటే నిజంగా ఇష్టం ఉందా లేదా? ప్రేమ ఉందా లేదా? మీ ఇద్దరి మధ్య మళ్ళీ మ్యారేజ్ జరుగుతుందా? రీయూనియన్ అవుతుందా? ఫర్దర్‌గా ఎలా ఉంటుంది? మీ జాబ్ గురించి కావచ్చు, రిలేషన్‌షిప్ వైస్ కావచ్చు, థర్డ్ పార్టీ ఇష్యూ మీ ఇద్దరి మధ్య ఏదైనా ఉండొచ్చు, లేకపోతే హెల్త్ వైస్ మీకు గైడెన్స్ కావాలి అనిపించినా, సో, మీకు దేని రిలేటెడ్ గైడెన్స్ కావాలనిపించినా సరే పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. స్క్రీన్ మీద ఉంది నా వాట్సాప్ నెంబరు. ఆ నెంబర్‌కి మెసేజ్ చేయొచ్చు. ఎందుకు ఆ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు? రీజన్ ఏంటి? అసలు మళ్ళీ కలుస్తారా? కలిస్తే జెన్యూన్‌గానే కలుస్తారా లేదా? నిజంగా వాళ్ళలో చేంజ్ వస్తారా? లేకపోతే మళ్ళీ ఏదైనా చీటింగ్ ఎనర్జీస్‌తో మీ లైఫ్‌లోకి వస్తారా? ఇట్లా తెలుసుకోవాలి అంటే కనుక అండ్ రీయూనియన్‌కి సంబంధించిన రెమెడీస్ కూడా కావాలి అన్నా కూడా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్. బికాజ్ ఇది జనరల్ రీడింగ్. పాజిటివ్ వచ్చినా, నెగెటివ్ వచ్చినా ఇలాగే జరుగుతుంది అని నేనేం చెప్పట్లేదు. బట్ ఈ వీడియో మీరు చూస్తున్నారు, సమ్‌హౌ ఇది మీ ముందుకు వచ్చింది అంటే ఇది టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి డెఫినెట్‌లీ ఇది మీకు రెజొనేట్ అవుతుంది. బట్ ఎంతవరకు రెజొనేట్ అవుతుంది అనేది మీరు చూసుకోండి అంతే. యూనివర్స్,
ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఈ ఇయర్లో మా వ్యూవర్స్ పర్సన్స్ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి వాళ్ళ పార్ట్నర్ విషయంలో, మా వ్యూవర్స్ విషయంలో క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. 2026లో మా వ్యూవర్స్ పర్సన్స్ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి మా వ్యూవర్స్ విషయంలో గైడ్ చేయండి యూనివర్స్. ప్లీజ్ గైడ్ us. King of Pentacles, Queen of Swords, Chariot, Ten of Pentacles, Knight of Cups, Four of Swords, Nine of Cups, 10 of Cups. 10 ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్ టువర్డ్స్ సైడ్, క్వీన్ ఆఫ్ వాండ్స్, జడ్జ్మెంట్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. సో ఇక్కడ నాకు అనిపిస్తుంది దాని ప్రకారం మీ పార్ట్నర్ మీ విషయంలో ఒక క్లారిటీగా అయితే, సో ఒక ట్రూత్ అయితే తన వైపు నుంచి ట్రూత్ అయితే మీకు రివీల్ చేస్తారండి. నేను ఇది చేయగలను, నేను ఇది చేయలేను, నా వల్ల ఇది అవుతుంది, నా వల్ల ఇది కాదు. మీకు ఒక క్లారిటీ మీ పర్సన్ మీకు ఇస్తారు, అది మాత్రం నాకు కనిపిస్తుంది. 8 ఆఫ్ స్వర్డ్స్, మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే 8 ఆఫ్ స్వర్డ్స్ మీ పార్ట్నర్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, ట్రాప్ ఫీల్ అయ్యారు, మీతో ఈ రిలేషన్షిప్లో ట్రాప్ అయిపోయారు. ట్రాప్డ్ అంటే ఇక్కడ ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతారు అంటే ఈ ఇయర్లో మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం చాలా కష్టమైపోతుంది, మీకు దూరంగా ఉండడం వీళ్ళకి చాలా కష్టమైపోతుంది, మీ నుంచి దూరంగా వెళ్ళడం చాలా కష్టమైపోతుంది, మీ గురించి ఆలోచించకుండా ఉండడం ఈ పర్సన్కి కష్టమైపోతుంది. బికాస్ ఇక్కడ చూడండి 6 ఆఫ్ కప్స్, ఎందుకంటే ఈ పర్సన్కి మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. మేబీ ఈ పర్సన్ మీరు ఒకే చోట జాబ్ చేస్తూ ఉండొచ్చు, ఒకే చోట వర్క్ చేస్తూ ఉండొచ్చు. పాస్ట్లో మీరు వాళ్ళ విషయంలో చిన్న చిన్న విషయాలకు కూడా చాలా కన్సర్న్ చూపించేవాళ్ళు, చాలా ప్రేమ చూపించేవాళ్ళు. ఈవెన్ వాళ్ళకి హెల్త్ బాగాలేదు అన్నా కూడా నేనున్నాను, నేను చూసుకుంటాను, నీకోసం నేను ఉన్నాను, నేను చూసుకుంటాననే సపోర్ట్ మీరు తనకి బాగా ఇచ్చారు. కాబట్టి ఈ పర్సన్ ఎంత మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని చూసినా మీ ఆలోచనలతోనే ఈ ఇయర్ మొత్తం వీళ్ళు స్ట్రక్ అయిపోతారు, మీ థాట్స్తోనే ఇయర్ స్ట్రక్ అయిపోతారు. ఎంత ప్రయత్నం చేసినా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వరు. బికాస్ వీళ్ళ పాస్ట్లోనే ఇయర్లో ఉంటారు. లైక్ వీళ్ళ పాస్ట్ ఏంటి, మీరే మీ పాస్ట్ మెమరీస్తో ఉండిపోతారు, గతం తాలూకు జ్ఞాపకాలతో అట్లాగే ఉండిపోతారు. ఎంత చిన్న చిన్న విషయాలకి మీరు వాళ్ళ విషయంలో కేర్ తీసుకున్నారు, నేనున్నాను, ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, లేకపోతే చిన్న చిన్న విషయాలు లైక్ వాళ్ళకి నచ్చంది మీరు ఏది చేయకుండా ఉండడం, వాళ్ళకి ఏది ఇష్టమో అదే మీరు చేయడం, వాళ్ళకి నచ్చేలాగా మీరు ఉండడం, వాళ్ళని కంఫర్ట్గా హ్యాపీగా చూసుకున్నారు. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఈ పర్సన్ మీ నుంచి ఇయర్ కూడా మూవ్ ఆన్ అవ్వరు, ఎంత అవ్వాలని ప్రయత్నించినా కూడా అవ్వరు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని కానీ, లేకపోతే సోల్మేట్ కనెక్షన్ ఉంది కానీ, లేకపోతే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉంది కానీ, ఇక్కడ మీ పార్ట్నర్ మీ విషయంలో చాలా ప్రేమ ఈ ఇయర్లో మీరు చూస్తారు. అండ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఈ ఇయర్ మీకు ఆ కేరింగ్, ఆ లవ్ మీరు రిసీవ్ చేసుకుంటారు, రీయూనియన్ అవుతారు. మేబీ వీళ్ళు మీ హౌస్ నియర్ బై అయి ఉండొచ్చు, లేకపోతే కాలేజ్ మేట్ ఆర్ స్కూల్ మేట్ కూడా అయి ఉండే ఛాన్సెస్ ఉంది.
లేదా ఒకే ఆఫీస్‌లో మీ ఇద్దరు వర్క్ చేస్తున్న సిట్యుయేషన్స్ కూడా నాకిక్కడ కనిపిస్తున్నాయి. ఈ రీయూనియన్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీ ఆలోచనలతోనే వీళ్ళు కంప్లీట్‌గా స్ట్రక్ అయిపోతారు కాబట్టి డెవిల్ ఎనర్జీ కనిపిస్తుంది. మీతో మాట్లాడాలని కానీ, మీ వాయిస్ వినాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ పదే పదే మీరే గుర్తొస్తూ ఉంటారు. మీ ఆలోచనలే గుర్తు వస్తూ ఉంటాయి. లైక్ మీ ఇద్దరి మధ్య ఫిజికల్ ఇంటిమసీ ఉందా? లేకపోతే ఫిజికల్ అట్రాక్షన్ ఈ ఇయర్‌లో మీ ఇద్దరి మధ్య డెవలప్ అవ్వచ్చు. ఫిజికల్‌గా కూడా ఈ పర్సన్‌కి మీ మీద అట్రాక్షన్ బాగా ఎక్కువవుతుంది. అటాచ్‌మెంట్ చాలా ఫీల్ అవుతారు ఈ పర్సన్ మీ విషయంలో. అటాచ్‌మెంట్ కానీ, కార్డ్ కనెక్షన్ కానీ ఈ పర్సన్ ఫీల్ అవుతారు. మీతో మాట్లాడాలని కానీ, మీరు లేకపోతే ఉండలేను అని కానీ, మీ వాయిస్ వినాలని కానీ, మీతో అవర్స్ టు అవర్స్ మాట్లాడాలని కానీ, మీ మీద అట్రాక్షన్ అది ఈ ఇయర్‌లో ఈ పర్సన్‌కి డెవలప్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. బికాజ్ మెజిషియన్ ఇక్కడ 24/7 మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తారండి. ఈ ఇయర్‌లో మీ గురించి ఆలోచనలు ఈ పర్సన్‌కి చాలా ఎక్కువవుతాయి. మీరు కావాలి, ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్ పెట్టాలి. ఎట్లాగైనా మిమ్మల్ని పొంది తీరాలి. మీతో కలిసి హ్యాపీగా ఉండాలి. మీ మనసు గెలుచుకోవాలి. ఇట్లా అయితే వీళ్ళ మనసులో ఉంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే, ఈ ఇయర్ మీరు లేకుండా చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. ఒంటరిగా ఫీల్ అవుతారు. మేబీ ఇయర్ స్టార్టింగ్‌లో నాకు తెలిసి అట్ ప్రెజెంట్ మీ ఇద్దరు సెపరేషన్‌లో ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య స్మాల్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే, ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతారంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. మీకు ఎలాంటి ఆఫర్ ఇస్తే మళ్ళీ మీరు తన లైఫ్‌లోకి వస్తారు? ఏం ఆఫర్ చేయగలరు తను? ఏం ఆఫర్ చేయగలరు? ఏమి ఇవ్వగలరు మీకు? మిమ్మల్ని హ్యాపీ చేయడానికి, లేకపోతే మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి తన సైడ్ నుంచి ఏం చేయగలరు? నేనేం చేయగలను? అది ఈ పర్సన్ ఆలోచిస్తారు. నేనేం చేయగలను? లైక్ ఈ పర్సన్ ఫైనాన్షియల్ విషయంలో కూడా కొంతవరకు ఏంటంటే కెరియర్‌లో డెవలప్ అవ్వాలని కానీ, బిజినెస్‌లో డెవలప్ అవ్వాలని కానీ, సో ఇట్లాంటివి ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మీకు తన సైడ్ నుంచి తను ఎంతవరకు మీకు నమ్మకం కలిగించగలరు? నేనున్నాను నీకోసం అని ఎంతవరకు తను మీకు నమ్మకం కలిగించగలరు? దాని గురించి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎంతవరకు మీ విషయంలో ఈ పర్సన్ స్టెప్ తీసుకోగలరు? ఎంతవరకు మీకోసం నిలబడగలరు? స్టాండ్ తీసుకోగలరు? అనేది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో ఒక క్లారిటీ అయితే డెఫినెట్లీ ఇస్తారండి ఈ ఇయర్‌లో. మీకు మీ పార్ట్నర్‌కి మధ్య డెఫినెట్లీ వాళ్ళు మీకు ఒక క్లారిటీ ఇస్తారు. లైక్ నేను ఇది చేయగలను. నాకు ఇది అవుతుంది. ఇంతకు మించి నేనేం చేయలేను. నేను ఇది చేయగలను, ఇది చేయలేను. ట్రూత్ అయితే వీళ్ళు చెప్తారు మీకు. ఆ ట్రూత్ వేరే వాళ్ళు ఎవరి ద్వారానో అది రివీల్ అవ్వదు. మీ పార్ట్నర్ తనకి తానే స్వయంగా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తారు ఈ ఇయర్‌లో. నేను ఇది చేయగలను నీకోసం, నేను ఇది చేయలేను నీకోసం. నేను తప్పు చేశాను. నీ విషయంలో నేను తప్పు చేశాను. అప్పుడు నువ్వు నన్ను అనుమానించావు కదా! అది నిజమే. నేను మిస్టేక్ చేశాను. నేను నీకు చేయగలను. ఇది నేను నీకు చేయలేను. ఇట్లా మీ పార్ట్నర్ మీకు ఒక క్లారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ చారియట్ మీ ఇద్దరు కలిసి ట్రావెల్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఈ ఇయర్‌లో మీ పార్ట్నర్ మీ విషయంలో కలిసి ఈ రిలేషన్‌షిప్‌లో మూమెంట్ అనేది ఫీల్ అవుతారు. మీతో కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు. మీతో కలిసి జర్నీ చేయాలి అనుకుంటున్నారు. మీ రిలేషన్ ఫర్దర్‌గా ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతారంటే ఇయర్‌లో మీతో కలిసి ముందుకు కంటిన్యూ అవ్వాలి. మీరు ఉండాలి తన లైఫ్‌లో. ఒక క్లారిటీ తను ఇప్పటిదాకా మీరు ఏదైతే క్లారిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఈ పర్సన్ నుంచి, ఆ క్లారిటీ అయితే ఈ పర్సన్ మీకు ఇచ్చి ఈ రిలేషన్‌షిప్‌లో ఫర్దర్‌గా ఫార్వర్డ్ మూవ్‌మెంట్ అయితే కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే
ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు ఈ పర్సన్‌కి ఒకవేళ క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కమ్యూనిటీ డిఫరెన్స్ కానీ, ఏజ్ డిఫరెన్స్ కానీ, లేకపోతే ఇది మీ పార్ట్నర్‌కి మీకు మధ్య ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ అయినా అయ్యుండొచ్చు. లైక్ వన్ పర్సన్ మ్యారీడ్, వన్ పర్సన్ అన్‌మ్యారీడ్ కానీ, లేకపోతే బోత్ సెపరేట్ మ్యారీడ్ కానీ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీ పర్సన్ అయితే మాత్రం లేకపోతే ఇది సింగిల్స్, ఇద్దరు అన్‌మ్యారీడ్ వాళ్ళైనా ఈ రీడింగ్ చూస్తూ ఉండొచ్చు. మీ పార్ట్నర్ స్టిల్ మీతో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు. మ్యారేజ్ గురించి ఒపీనియన్ వాళ్ళ ఫ్యామిలీ ముందు చెప్పాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ కప్స్, ఈ పర్సన్ మీకు ఈ ఇయర్‌లో మీకు ప్రపోజ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. స్లోగా మీ పర్సన్ ఈ ఇయర్‌లో మీ విషయంలో చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు. మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ అది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మీ పార్ట్నర్ మీ విషయంలో స్టెప్ తీసుకుంటారు, రీయూనియన్ చేస్తారు. చాలా ఎమోషనల్ బాండింగ్ మీ ఇద్దరి మధ్య డెవలప్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నైట్ ఆఫ్ కప్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ 4 ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్ ఏంటంటే ఎంత మీ గురించి ఆలోచించొద్దు అన్నా ఈ పర్సన్‌కి మీ ఆలోచనలు కానీ, మీ జ్ఞాపకాలు కానీ, మీ మెమరీస్ కానీ ఈ పర్సన్‌ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. హెల్త్ పరంగా కూడా మీరు కానీ, ఇక్కడ మీ పార్ట్నర్ గానీ ఈ ఇయర్‌లో కొంతవరకు సఫర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే ఇక్కడ బ్రేక్ తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తుంది విత్ 4 ఆఫ్ స్వర్డ్స్. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ మీ ఇద్దరి మధ్య రావచ్చు ఈ ఇయర్‌లో. అండ్ 9 ఆఫ్ కప్స్, మీరే తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అని కూడా ఇక్కడ మీ పార్ట్నర్ అనుకుంటూ ఉండొచ్చు. మీరే తనకి కరెక్ట్ పార్ట్నర్, తనని తానుగా అర్థం చేసుకునే పర్సన్ మీరే అని, లేకపోతే మీరు తన లైఫ్‌లోకి రావడం అది తను చాలా లక్కీగా ఫీల్ అవ్వడం గానీ, నన్నుగా అర్థం చేసుకునే పర్సన్ నా లైఫ్‌లోకి వచ్చినందుకు నేను చాలా హ్యాపీ. నేను చాలా లక్కీ పర్సన్. నేను ఒక పార్ట్నర్‌లో, నా లైఫ్ పార్ట్నర్‌లో, నేను ఇష్టపడే పర్సన్‌లో, నేను లవ్ చేసే పర్సన్‌లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనుకున్నానో అలాంటి క్వాలిటీస్ వీళ్ళలో ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మీ పార్ట్నర్ మీ విషయంలో చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వడం, చాలా గర్వంగా ఫీల్ అవ్వడం, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, హ్యాపీనెస్ మీ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ అవ్వడం కానీ, రీయూనియన్ అవ్వడం కానీ, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ మీ ఇద్దరి మధ్య ఉండడం కానీ, ఎమోషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎమోషనల్‌గా మీ ఇద్దరి మధ్య ఒకవేళ మీరు కానీ, లేకపోతే మీ పార్ట్నర్ ఫ్యామిలీ కానీ, మీ ఫ్యామిలీ కానీ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి హ్యాపీగా ఉండడం ఛాన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఫ్యామిలీస్ డిస్టర్బెన్స్ వల్ల మీ ఇద్దరు సెపరేషన్ అయిపోయినా కూడా ఈ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా మాట్లాడాలి, మీరు ఉండాలి, మీతో ఆ ఎమోషనల్ కనెక్షన్ కావాలి, మీ ప్రేమ కావాలి, అల్టిమేట్‌గా మీ ప్రేమ కావాలి. మీరు తన మీద చూపించే చిన్న విషయాలకి కన్సర్న్ కానీ, కేరింగ్ కానీ అది కావాలి. లైక్ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య ఎలాంటి లవ్, అఫెక్షన్, హ్యాపీనెస్ ఉండేదో మళ్ళీ రిపీట్ అవ్వాలి అని ఇక్కడ మీ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ ఎవరైతే సింగిల్స్ చూస్తున్నారో మీ లైఫ్‌లోకి మీ న్యూ పార్ట్నర్ కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ మీకు మీ పార్ట్నర్‌కి మధ్య మ్యారేజ్ జరిగే సిట్యుయేషన్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి విత్ 10 ఆఫ్ పెంటికల్స్ అండ్ 10 ఆఫ్ కప్స్. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ అయితే చెప్పాను కదా, డెఫినెట్లీ కొన్ని విషయాల పట్ల వీళ్ళు నిజాలు అనేది తెలుసుకుంటారు, ట్రూత్ అనేది రివీల్ చేస్తారు. ఇక్కడ చూడండి, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, మీ ఇద్దరు లైక్ సేమ్. మీరు కూడా ఏంటంటే మీరు కూడా ఈ పర్సన్‌కి కొన్ని కండిషన్స్ లాంటివి పెట్టడం కానీ, ఈ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. అండ్ మీరు కూడా మీ సైడ్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది కూడా ఇక్కడ మీరు మీ పార్ట్నర్‌కి చెప్పే ఛాన్స్ కనిపిస్తుంది. సో మీరు కూడా మీ కండిషన్స్
ఓకే. నా కండిషన్స్ నేను చెప్పాను కాబట్టి, నీ కండిషన్స్ కూడా నీవు నా నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు? ఎలాంటి క్లారిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు? అది కూడా చెప్పు. నువ్వు నా నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావో అది కూడా చెప్పు. సో దట్ మనిద్దరం మధ్య డిస్టర్బెన్స్ రాకుండా నువ్వేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావో చెప్పు. నేను నీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానో చెప్తాను. సో దట్ మన ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సాఫీగా మన రిలేషన్ ముందుకు వెళ్తుంది అనేటట్టు మీ పర్సన్ మీతో సో మీరు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది కూడా వినాలి అని మీ పర్సన్ అనుకుంటారు కూడా ఇయర్‌లో. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ మేబీ మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. రిలేషన్‌షిప్ న్యూ బిగినింగ్స్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ మళ్ళీ హ్యాపీగా స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్‌కి మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అందరూ కలిసి హ్యాపీగా ఇది మళ్ళీ రిలేషన్ ఫ్రెష్ స్టార్ట్ చేయడం కానీ, న్యూ బిగినింగ్స్ కానీ, లేకపోతే మ్యారేజ్ కానీ, మీ మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ కానీ, మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ కానీ, మీ ఇద్దరి మధ్య ఒకరితో ఒకరు టైమ్ స్పెండ్ చేసుకునే మూమెంట్స్ కానీ, మీ ఇద్దరు ఒకరి మీద ఒకరికి లవ్ కానీ డెవలప్ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్‌కి మీ విషయంలో అట్రాక్షన్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అట్రాక్షన్ లైక్ మీరు కావాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని కానీ, మీ బ్యూటీకి అట్రాక్ట్ అవ్వడం కానీ, లేకపోతే మీ మాటలకి అట్రాక్ట్ అవ్వడం కానీ, మీకు అట్రాక్ట్ అవ్వడం కానీ, మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అనేది కానీ, ఈ పర్సన్‌లో మీ విషయంలో అట్రాక్షన్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ మీకు అట్రాక్ట్ అవుతారు. మీతో మాట్లాడడానికి ఏదో ఒక రకంగా మీతో మాట్లాడటానికైతే ఈ పర్సన్ ప్రయత్నిస్తారు. కింగ్ ఆఫ్ కప్స్ మీ విషయంలో ఈ పర్సన్ చాలా ఎమోషనల్‌గా, చాలా జెన్యూన్ ఫీలింగ్స్ ఈ పర్సన్‌లో మీ విషయంలో ఈ ఇయర్‌లో డెవలప్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. జెన్యూన్ ఫీలింగ్స్, జెన్యూన్ ఎమోషన్స్ ఇవన్నీ ఫార్మ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్‌కి మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీ అయితే ఫీల్ అవుతుంది. ఈ పర్సన్ మీలో ఉన్న కొత్త థింగ్ అయితే ఈ పర్సన్ చూస్తారు. జడ్జ్‌మెంట్ ఎలా ఎలా తీసుకోవాలో, ఎలా అర్థం చేసుకోవాలో, మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాదు. ఈ పర్సన్ ఇప్పటిదాకా లైక్ ఈ పర్సన్ మిస్టీరియస్‌గా అనిపించుంటారు మీకు. వింతగా అనిపించుంటారు. మిస్టీరియస్‌గా అనిపించుంటారు మీకు. కానీ ఇప్పుడు మీ బిహేవియర్‌లో ఈ పర్సన్ చేంజ్ అనేది చూస్తారు ఈ ఇయర్‌లో. ఆ పర్సన్ మారి మీ వైపు ప్రేమగా వచ్చేసరికి మీలో ఎందుకో ఇంతకుముందు ఉండే లవ్ కానీ, ఇంతకుముందు ఉండే చిన్న చిన్న విషయాలకి మీరు కేర్ తీసుకునేది కానీ ఈ పర్సన్ చూడరు. ఎందుకో మీరు తన నుంచి డిస్కనెక్ట్ అయిపోతున్నట్టు, తనంటే ఇంట్రెస్ట్ లేదన్నట్టు, తన మీద మీరు డౌట్ పడుతున్నట్టు, తన విషయంలో మీరు ఒక క్లారిటీ ఇవ్వకపోవడం కానీ, తన విషయంలో మీరు ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, ఇవన్నీ ఈ పర్సన్ ఈ ఇయర్‌లో అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఈ పర్సన్ అయితే మీకు డెఫినెట్లీ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తారు. మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తారు. తన సైడ్ నుంచి తన ఇంట్రెస్ట్ కానీ, తన ప్యాషన్ కానీ, తన ఫీలింగ్స్ కానీ, తన థాట్స్ కానీ ఇక్కడ మీ పర్సన్ మీతో షేర్ చేసుకునే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ ఇయర్‌లో మీకు మీ పార్ట్నర్‌కి మధ్య చాలా హ్యాపీ థింగ్స్ ఉండే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఓకే. వెయిట్ ఎ సెకండ్. మిమ్మల్ని స్పై చేయడం కానీ, మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇంకెవరినైనా అడిగి తెలుసుకోవడం కానీ, సీక్రెట్‌గా మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా నాకు కనిపిస్తున్నాయి. సో కాన్ఫ్లిక్ట్ చెప్పాను కదా! మీ ఇద్దరి మధ్య ఆల్ ఆఫ్ సడన్ రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఏదో ఒక గొడవలు జరిగే ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తున్నాయి. హాట్ అండ్ కోల్డ్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇవి మళ్ళీ జరిగే ఛాన్స్ ఉంది. మల్టిపుల్ చాయిసెస్ అని కానీ, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అని కానీ,
ఒకదాని మీద ఒక డెసిషన్ మీద నిలబడకపోవడం గానీ, ఇట్లాంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. హోపింగ్, ఎక్స్‌పెక్టింగ్, ఫెయిత్, మేనిఫెస్టింగ్. సో, మీ ఇద్దరి మధ్య హోప్ అయితే ఈ ఇయర్‌లో ఈ పర్సన్‌కి మీ మీద హోప్ అయితే డెవలప్ అవుతుంది. పాస్ట్ లైఫ్. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా! మీకు మీ పార్ట్నర్‌కి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. రిపీటెడ్ ప్యాటర్న్స్, మళ్ళీ అదే జరగడం, కొన్ని రోజులు మాట్లాడుకోవడం, మళ్ళీ కొన్ని రోజులకి ఆఫ్ అయిపోవడం. రిపీటెడ్ ప్యాటర్న్స్ మీ ఇద్దరి మధ్య జరుగుతాయి. వాళ్ళు చేశారని మీరు చేయడమో, లేకపోతే మీరు చేశారని వాళ్ళు చేయడమో. సో, ఇదే అబ్స్క్యూరిటీ, సీక్రెట్స్, మిస్టీరియస్, కన్సీలింగ్. ఆల్రెడీ చెప్పాను కదా! మీరు మీ పార్ట్నర్‌కి మిస్టీరియస్‌గా అనిపిస్తారు. ఇంతకుముందు మీరు ఆ పర్సన్‌తో కలిసి ఉన్న వాళ్ళేనా అని అనిపించేలాగా మీరు బిహేవ్ చేస్తారు. అంటే చాలా విషయాలు దాచిపెట్టడం కానీ, సీక్రెట్స్ దాచిపెట్టడం కానీ, అన్ని విషయాలు మీరు తనకి రివీల్ చేయకపోవడం గానీ, ఏదో పైపైన మాట్లాడటం కానీ, ఏదో కవర్ చేసినట్టు మాట్లాడడమో, పైపైన మాట్లాడడమో, మీ ఒరిజినాలిటీ మీరెక్కడో ఈ పర్సన్‌కి మీరు చూపించినట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతారు. మేబీ మీరు ఆ పర్సన్ విషయంలో ఇన్‌సెక్యూరిటీస్ డెవలప్ చేసుకోవడం వల్ల మీరట్లా మాట్లాడొచ్చు. కానీ ఆ పర్సన్‌కి ఇలా అనిపిస్తుంది. రిజెక్షన్. ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతారంటే మీరు తనని రిజెక్ట్ చేస్తున్నారు. తనని మీరు కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. లేతే మీరు కంప్లీట్‌గా రిజెక్ట్ చేస్తారు తనని. మీరు మీ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోవడం గానీ, ఏదో మాట వరుసకి మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం గానీ, లేకపోతే మీరు తనని రిజెక్ట్ చేస్తున్నారు. తనంటే మీకు ఇంట్రెస్ట్ లేదు. తనంటే మీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. తను ఆల్రెడీ మీరు మీ లైఫ్‌లో నుంచి డిస్మిస్ చేసేసారు. బయటికి పంపించేశారు. మీ మనసులో నుంచి బయటికి పంపించేశారు. స్పైయింగ్. మిమ్మల్ని అబ్జర్వ్ చేయాలని కానీ, మీ మీద స్పైయింగ్ చేయడం గానీ, ఈ పర్సన్‌కి చాలా అనిపిస్తుంది. త్రూ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఇందాక నేను చెప్పాను కదా! త్రూ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, ఈ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ అయితే చేస్తారు. మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. అది ఎలా అనేది ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా ఈ పర్సన్ మీ విషయంలో ఈ ఇయర్‌లో మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీ మీద ఒక ఐ అయితే ఈ పర్సన్‌కి ఉంటుంది. మీరు తనని స్పై చేస్తున్నట్టుగా తనకనిపిస్తుంది. తను మీకు స్పై చేస్తున్నట్టుగా మీకనిపిస్తుంటుంది. ఇద్దరు ఒకరికొకరు స్పై చేసుకుంటున్నారు అనే ఫీలింగ్‌లో ఉంటారు. సో, ఇదేనండి ఇవాళ ట్రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.